హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. హెచ్సీఏ నిధుల అక్రమ లావాదేవీలపై తాజాగా కొన్ని కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది ఈడీ. హెచ్సీఏలో కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రోకో జరిగిందని గుర్తించారు అధికారులు. ప్రత్యేకంగా హెచ్సీఏ మాజీ ట్రెజరర్ సురేంద్ర అగర్వాల్పై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. సురేందర్ అగర్వాల్ తన హోదాను ఉపయోగించి హెచ్సీఏ నిధులను అనుమతి లేకుండా వినియోగించారని ఈడీ అధికారులు తెలిపారు. క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ ఎక్విప్మెంట్ కొనుగోలు పేరుతో భారీ మొత్తంలో సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని, దీనిలో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలిందన్నారు. సురేందర్ అగర్వాల్ కు చెందిన 90 లక్షలకు పైగా నగదు వివిధ కంపెనీల ద్వారా చెల్లింపులు జరిగినట్లు ఈడీ గుర్తించింది. సురేందర్ అగర్వాల్ భార్య, కొడుకు, కోడలు బ్యాంకు ఖాతాల్లోకి లక్షల రూపాయలు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. అతని భార్యకు చెందిన కేబీ జ్యువెలర్స్ ఖాతాకు కూడా భారీగా నగదు బదిలీ జరిగిందన్నారు. అక్రమ లావాదేవీలు, నిధుల దుర్వినియోగం, క్విడ్ ప్రోకోపై దర్యాప్తు చేస్తున్నారు. 51,29,000 రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీలు, క్రికెట్ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. నిధుల దుర్వినియోగం వెనుక ఎవరెవరికి సంబంధం ఉందనే దానిపై ఎంక్వైరీ కొనసాగుతోంది. క్రీడల అభివృద్ధికి కేటాయించిన నిధులను ఆటగాళ్ల భవిష్యత్తు కోసం ఉపయోగించకుండా అక్రమంగా మళ్లించుకోవడం పట్ల విమర్శలు చేస్తున్నారు క్రికెట్ ప్రేమికులు.